కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు, ఇది అమెరికా మతము, తెల్లోళ్ళ మతము, బ్రిటిష్ మతం అని. కాదు, అది ఏడీ 52లో యేసుప్రభు వారు ఆయన సమాధి అయిన తర్వాత తిరిగి లేచిన కొద్ది సంవత్సరాలకే తోమా గారు ఇక్కడికి వచ్చారు. ఆయన అప్పట్లో ఏమీ గుడేమి కట్టలేదు, ఇక్కడ చర్చ ఏం కట్టలేదు, కానీ ఒక సిలువను పెట్టారు, చెక్క సిలువని. అది ఏడీ 52లో పెట్టారు. అయితే ఆయన స్థాపించిన మందిరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది సగం చర్చ్. వాట్ ఈస్ ద నేమ్? ఇది కన్యాకుమారి డిస్టిక్లో ఉంది, తిరువత్తంకోడు. తోమా గారు ఉన్నప్పుడు ఈ భూమి ఆ లెవెల్లో ఉండేది. దాని తర్వాత కొంచెం 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 పెంచుకుంటూ వచ్చారు వీళ్ళు, సిమెంటు మట్టి అది ఇది కొంచెం, అంటే రోడ్లు హైట్ అయిపోయే కొద్దీ పెంచుకుంటూ వచ్చారు. ఇదిగోండి, ఆయన ఎక్కడెక్కడైతే తిరిగారో పడవలో ఆ ప్లేస్లో మట్టి అన్నమాట ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇదిగోండి, ఇది తిరువత్తంకోడు 7వ చర్చిది, అది కొల్లం 5వ చర్చిది, అది నీలక్కల్లో ఉండే చర్చిది, అది నిరణం చర్చ్, ఇది మైలాపూర్ అంటే చెన్నై, ఆయన్ని చంపేసిన ప్రాంతం అది. అది కొట్టక్కావు, అది కుక్కమంగళం, ఇది పలయూరు, ఇది కొడంగలూరు, ఇది మలయత్తూరు. ఓకే, మలయత్తూరులో చర్చ్ లేదు, కానీ ఆయన అప్పట్లో అక్కడ సువార్త ప్రకటించాడు, అందుకని గుర్తుగా పెట్టారు. ఇదిగోండి, ఇదేమో రెలిక్ ఆఫ్ సెయింట్ థామస్, అంటే ఆయన వేరులో ఉన్న ఒక చిన్న స్కిన్ తీసి అక్కడ పెట్టారు. అది ఆయన గుర్తుగా, ఆయన బాడీగా భావిస్తారు. కేరళలో త్రిశూర్ జిల్లాలో పలయూరు చర్చిలో ఉన్నాం. ఇది తోమా గారు స్థాపించిన 2వ పరిచర్య, 2వ మందిరం. సో అక్కడ చూడండి, ఏడీ 52. మతోన్మాదులకు బుద్ధి చెప్పండి, ఇది అమెరికా మతమో, బ్రిటిష్ మతమో, లేకపోతే తెల్లోళ్ళ మతమో, వేరే దేశముల మతమో కాదు. స్వయాన యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు అయితే వారిలో ఒకరైన తోమా గారు మన భారతదేశానికి పడవేసుకుని వచ్చారు, వచ్చి సువార్త ప్రకటించారు. ఆ టైంలో కట్టబడిన మందిరం ఇది. దాదాపు 1980 సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని ఇక్కడ స్థాపించారు. అదిగోండి, ఏడీ 52. మతోన్మాదులకు బుద్ధి చెప్పాలి.